హలో అండి, నమస్తే. నేను అనుష. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ బిర్యానీ అనగానే పెద్ద ప్రాసెస్, టైం ఎక్కువ పడుతుంది అని అనుకుంటారు. కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాహీ జీరా, హోల్ గరం మసాలా అంతా వేసుకొని ముందుగా మటన్కి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కకు బాగా పట్టించాలి. ఇందులోనే 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా జాజికాయ పొడి వేస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పెరుగు, నిమ్మరసం, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా నూనె వేసుకొని ముక్కకి బాగా పట్టించుకోవాలి. ఇలా మర్దన చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఇవన్నీ కలుపుకొని ఒక 1 to 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన 1 kg మటన్కి కొంచెం తక్కువగా రైస్ని తీసుకొని 1 అవర్ పాటు కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో 2 చెంచాల నూనె వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఒక 10 minutes పాటు హై ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. పక్కనే ఒక 2 గ్లాసుల వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ని మటన్లో వేసి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇలా వేడి వాటర్ పోయడం వల్ల మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. మరొక భాగంలో వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె ఇవన్నీ వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ చిన్న క్లిప్ ఒకటి మిస్ అయింది. ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్లో వేసుకొని 80% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ హండీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని తీసుకొని ఒక లేయర్గా వేసుకొని 80% కుక్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసి ఇప్పుడు ఇంకొక లేయర్ మటన్ వేసుకొని 90% కుక్ అయిన రైస్ని మొత్తంగా పరుచుకొని దానిపైన కొద్దిగా గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ని అంచుల వెంబడి పోసుకుంటే రైస్ అనేది పలుకుగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ వేడి పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని, కుంకుమ పువ్వు లేదు అంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని మనం అంచుల వెంబడి రైస్ అంతా కూడా పోసుకోవాలి. అండ్ 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ఒక ఇస్తరాకుతో ఈ బిర్యానీకి దమ్ పెట్టుకోవాలి. ఇస్తరాకైనా లేదంటే టిష్యూ పేపర్తో కానీ లేదంటే గోధుమ పిండి అంచుల వెంబడి కవర్ చేసుకొని దమ్ పెట్టుకోవచ్చు. ఇలా దమ్ పెట్టిన దాన్ని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 8 minutes, లో ఫ్లేమ్లో 7 minutes ఉంచుకుంటే మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఒక 1/2 hour పాటు పక్కన పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా మటన్ బిర్యానీ చేయడం వల్ల మనకి ముక్క సరిగ్గా ఉడకపోవడం, రైస్ పలుకగా ఉండడం అనేది ప్రాబ్లమ్ ఉండదు. సో ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇలానే చేయాలని మీరు అనుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.